శక పురుషులు శత జయంతి జరుగుతున్నటువంటి ఈ పండుగకు నా అన్నగారు, నా ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఎన్టీ రామారావు గారి ఈ పండుగకు విచ్చేసిన నా అన్నగారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున, నా అన్నగారితో నటించిన ప్రభ గారికి, మిగతా వారికి, చంద్రమోహన్ గారికి, అందరికీ కూడా, అంబిక కృష్ణ గారికి, కవిత గారికి, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నా అదృష్టం అన్నగారు పేరు ఎత్తటానికే అసలు నేనెక్కడో కానీ నా అన్నగారు నన్ను ఎంతో ప్రేమించేవారు, ఎంతో ప్రేమించారు నన్ను. కొన్ని విషయాలు నాతో చెప్పేవారు. తమ్ముడు ఇలా, తమ్ముడు అలా, తమ్ముడు అని చెప్పేవారు. నన్ను ప్రచారంలోకి పంపిందే నా ఎన్టీ రామారావు గారు, నా దేవుడు. తమ్ముడు మీరు ప్రచారంగా మీకు చాలా బాగా మాట్లాడతాం, మీరు అటు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం అని అన్నగారు నన్ను పంపారు. అసలు దొంగ రాలేదు, వస్తాడు అనుకున్నాను. మా తమ్ముడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి టికెట్ ఇప్పించింది నేనే, అన్నగారికి చెప్పి. ఏమది, మీరే వెళ్ళండి ప్రచారానికి, మీరు టికెట్ ఇప్పించారు కదా అని అన్నారు. మళ్ళీ అలా ఎన్నో సందర్భాల్లో అన్నగారిని కలవటం. నేను ఉద్యోగిగా ఉండి సివిల్ సప్లైస్లో ఉద్యోగం, నేను గోడౌన్ ఇన్ఛార్జిగా సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్గా ఉండేవాడిని. ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న 120-150 షాపులకు రేషన్ నా గోడౌన్ నుంచి పోయింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన ₹2 కిలో బియ్యం కానీ, ఈ చేనేత వస్త్రాలు కానీ రేషన్ షాపుల నుంచి పోయి నేనే డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. ఎంత సంతోషపడేవాడినో ఆ ₹2 కిలో బియ్యం నేను కాంట వేయించి లారీలలో ఎక్కించేటప్పుడు. అసలు దీనికి అందరికీ ఒక కారణం ఉంది. మా అమ్మ నాన్న ఎన్టీ రామారావు గారు అభిమానులు. మా నాన్న ఓల్డ్ BA టీచర్. ఎప్పుడు అన్నగారి ఫోటో జయ చిత్రలో అప్పుడు ఒక మ్యాగజైన్ ఉండేది, అన్నగారి ఫోటో బాగా ఉంటే నేను ఫోటో కట్టించి పెట్టాను ఇంట్లో. ఎప్పుడు ఆ ఫోటో చూసుకుంటుండేవారు మా నాన్న, మా అమ్మ. ఇంట్లో ఉంటే చాలు, కొడుకు కంటే ఇట్లా పుట్టాలరా, ఆ టీవీ చూడరా, ఆ చూపు చూడరా, ఆ నవ్వు చూడరా, ఇట్లానే అంటుండేవాళ్ళు మా నాన్న. ఒక రోజున, ఒరే బాబు నువ్వు పెద్ద అయినాక ఏమైతావు మాకు తెలియదురా, మాకు అనవసరం రా, అసలు నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, డెఫినెట్గా నువ్వు చదువుతావు, నీకు ఉద్యోగం వచ్చుతో ఏమొచ్చుతో అవ్వదు, కానీ మద్రాసు పోయి ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడాలరా, నీ కళ్ళతో చూస్తే మా కళ్ళతో చూసినట్టుగా ఫీల్ అవుతాం, మా జన్మ ధన్యం నిన్ను అన్నందుకు ఇట్లా మాట్లాడారు. సాధ్యమా ఇది, మా నాన్నమ్మ ఇంటికి ఇట్లా పెట్టారు నా మీద అని నేను ఒక్కొక్కసారి ఫీల్ అయ్యేవాడిని. మా అమ్మగారు చనిపోయారు నేను హై స్కూల్ రేంజ్లో ఉన్నప్పుడే. అయ్యో మా అమ్మ కోరిక తీరుస్తున్నా నేను, చనిపోయింది మా అమ్మ. డిగ్రీ ఆ ప్రాంతంలో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అరే మా అమ్మ నాన్న కోరిక తీరిస్తే బాగు నేను అనుకున్నానే కానీ తీరుద్దని అనుకోలేదు. అలాంటిది మా లారీ డ్రైవర్ సూపర్ హిట్ జయబాబు గారిని షూటింగ్ అంతా గొడవ చేసేది. నాతో బాగా క్లోజ్గా ఉండేవారు ఆ ప్రొడ్యూసర్ గారు. అన్న ఎన్టీ రామారావు గారిని చూపించన్నా, నాకు నీ దగ్గర నుంచి చూడాలన్నా, దానికి ఒక కథ ఉందన్నా అని చెప్పేవాడిని. అబ్బా నేను బిజీగా ఉన్నా కదా బాబు, మన షూటింగ్ జరుగుతుంది, కాదు షూటింగ్ అయిపోయి సినిమా రిలీజ్ కానీ అని అనేవారు. రిలీజ్ అయింది, సూపర్ హిట్, ఇప్పుడు పోదామప్ప అని మొత్తాన్ని గొడవ చేస్తే ఒకరోజు తీసుకెళ్ళారు. నన్ను చూడగానే అన్నగారు నవ్వి, బాగా నవ్విస్తున్నారు మీరు బ్రదర్ అన్నారు అన్నగారు. అరే నన్ను మెచ్చుకుంటాడేంటి ఎన్టీ రామారావు గారు, నేను అసలు ఎంత నేను అని అనుకున్నాను. ఇక చెప్పారు, బ్రదర్ మీ లారీ డ్రైవర్ సూపర్ హిట్, చాలా బాగా హిట్ అయిపోయింది, మీరు కూడా బాగా నవ్వించారు, మాకు కూడా ఉంది డ్రైవర్ రావడం ఉంది, మాది కూడా సూపర్ హిట్ అన్నారు. అసలు దానికి సంబంధం ఏంటి, దీనికి సంబంధం ఏంటి అని అనుకున్నాను. కానీ మా అమ్మ నాన్న కోరిక తీర్చాను, దగ్గర కూర్చొని మాట్లాడాను, బ్రదర్ అన్న మాట్లాడాడు అనుకున్నాను. రౌడీ గారి పేళ్ళ 100 days ఫంక్షన్, అన్నగారు చీఫ్ గెస్ట్. మోహన్ బాబన్న, మేము బాగా సన్నిహితంగా ఉంటాం బాబన్నతో. ఏమయ్యా బాబు మాట్లాడబాయా అన్న. అయ్యో అన్నగారు అంటే అన్న మాట్లాడమంటే అన్న ఏం కాదు బాబా
ఏం తమ్ముడు, ఏమది, ఏం జరుగుతుంది అంటే అన్నగారు మాట్లాడమంటే మాట్లాడలేదు. తమ్ముడు మాట్లాడంటే మీరు బాగా మాట్లాడతారు అన్నారు. మైక్ దగ్గరికి వెళ్ళాను. ఏం మాట్లాడానో నిజంగా నాకు గుర్తులేదు. నేను 2-3 సార్లు అన్నగారిని చూడటానికి ట్రై చేసిన, అన్నపూర్ణ స్టూడియోలు కూడా ఒకసారి పైకి ఎక్కడం గుర్తుంది. అన్నగారిని చూశాను, అట్లా ఇటు చూశారు. తర్వాత నేను ఎప్పుడు కిందికి వచ్చానో తెలియదు. నిజమండి, 100% నాకు అబద్ధం ఆడటం రాదు, తప్పులు చెప్పడం అసలు రాదు. రౌడీ గారి పెళ్ళంలో నేను మాట్లాడినప్పుడు ఈ ముక్క మాత్రం గుర్తుంది చెప్పింది. మా అమ్మ మా నాన్న ఇట్లా అన్నగారి అభిమానులు నన్ను దగ్గర నుంచి చూడమన్నారు, చూశారు. చూడటమే కాదు, ఇవాళ షీల్డ్ కూడా తీసుకున్నాను నా అన్నగారి దగ్గర నుంచి. మా అమ్మ నాన్న ఖచ్చితంగా పైనుండి చూస్తూ ఉంటారు. అన్నగారి దగ్గర నేను షీల్డ్ తీసుకోవటం, అన్నగారు తమ్ముడు అని పిలవటం అని చెప్పితే అన్నగారు ఎంత మెచ్చుకున్నారో నన్ను. తమ్ముడు చాలా బాగా మాట్లాడారు. ఆ తర్వాత ఎప్పుడు కలిగినా తమ్ముడు ఇప్పుడు నా గురించి ఏం మాట్లాడతారా అనేవారు. అట్లా అన్నగారితో సన్నిహితంగా తర్వాత ఎప్పుడంటే అప్పుడు వస్తే అన్నగారు నన్ను ఎవరు ఆపొద్దనంటే ఎవరు నన్ను ఆపేవాళ్ళు కాదు. నేను డైరెక్ట్ పోవటమే. ఒకసారి క్యాబినెట్ మీటింగ్లో వెళ్ళాను. నాకు తెలియదు క్యాబినెట్ మీటింగ్లో నేను రాకూడదు, తమ్ముడు ఇక్కడికి రాకూడదు, మీరు అక్కడ కూర్చోండి మేము వస్తాం అంటే పోయి మళ్ళీ అన్నగారు భోజనం చేసి ఆ టేబుల్ పక్కన కూర్చున్నా. అట్లా అన్నగారు చనిపోయిన తర్వాత ఎందుకు నన్ను తమ్ముడు మీరు ప్రచారానికి వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళండి అని అన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా అన్నగారి కండువ భుజాన్ని వేసుకోవాల్సిందే. అన్నగారు ఏమేమైతే చేశారో నా వంతు కృషిగా నా అన్నగారు నన్ను మెచ్చుకునే విధంగా, ఎందుకంటే కారణజనుడు నేను ఎప్పుడు అనుకునేవాడిని అన్నగారు ఖచ్చితంగా ఇగో ఇక్కడ ఉండి ఉంటాడు, ఇక్కడ అట్లా అనుకునేవాడిని. అలా బీజేపీలో చేరేటప్పుడు కూడా నాకు 11 గంటలకు ఫోన్ వచ్చింది, అర్జెంట్గా మార్నింగ్ ఫ్లైట్కి రమ్మని, అమిత్ షా గారి ఆఫీస్ నుంచి. అయ్యో రమ్మంటున్నారు, ఇప్పుడు నేను బీజేపీలో చేరుతున్నా, అన్నగారికి కోపం వస్తుందేమో, టీడీపీలో తెలిసిపెట్టిపోతున్నా అని అనుకొని నేను మార్నింగ్ తెల్లవారుజామున 5 వరకు కూడా అన్నగారిని తలంచుకుంటూ అన్నగారికి అన్నీ చెప్పుకుంటూ ఏదో మేము కలిసిపెట్టి నా పక్కనే ఉన్నట్టుగా పట్మని 5 గంటలకు లేచాను, స్నానం చేశాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, బీజేపీలో చేరాను. అంటే మిత్రపక్షంగా పెట్టుకునే బీజేపీని అన్నగారు ఆ రోజుల్లో పార్టీని స్థాపించారు. నేను ఇన్స్పెక్టర్గా, గోడౌన్ ఇన్ఛార్జిగా, బియ్యం పంచిన నేను 3 సార్లు ఎమ్మెల్యేగా నేను ఎన్నో అన్నగారికి సంబంధించిన విషయం, అన్నగారు చేసినవి నేను తూచా తప్పకుండా ట్రై చేశాను. పేదవారిని ఆదుకోవాలి, ఇల్లు కట్టించాలి, ఊర్లు బాగు చేయాలి, మంచినీటి వసతి, ఇవన్నీ నేను చేశాను. సింగూరు నీళ్లు మిషన్ భగీరథ రాకముందే నా నియోజకవర్గ ప్రజలకు స్లంపులు పెట్టి బ్యాక్ వాటర్ని లిఫ్ట్ చేసి నేను డ్రింకింగ్ వాటర్ ఇచ్చేశాను. అలాగే అన్నగారి జెండా కింద క్యాబినెట్ మంత్రిగా 2 రాష్ట్రాలు పనిచేశాను. ఇదంతా కూడా నా అన్నగారే నాకు చేశారని పాపం చంద్రబాబు నాయుడు గారు నాకు బాగా సహకరించారు. కానీ నా అన్నగారే ఇచ్చారని నేను అనుకుంటాను. అట్లా అన్నగారితో ఎన్నో 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 అన్నగారు ఏమేమి చేశారు, ఇల్లు లేనివాడికి ఇల్లని, 2 రూపాయల కిలో బియ్యమని, బట్టలు, చేనేత వస్త్రాలు, ఎన్నో ఎన్నో చేశారండి. అసలు ఊహకందరూ ఆ సినిమా వాళ్ళు ఏం పని చేస్తారన్నారు, కానీ సినిమా వాళ్ళు వీరాది వీరుడు చూసుకోండి. నా అన్న ఎన్టీ రామారావు గారిని ఎన్నో సందర్భాల్లో ఎన్నో నేను వాదించిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి నా దేవుడు ఎన్టీ రామారావు గారి 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనే భాగ్యం నా అదృష్టంగా భావిస్తూ, పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గొప్పన తమ్ముడికి అభినందనలు తెలియజేస్తూ, ఈ సంస్థ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, నా దేవుని కుటుంబ సభ్యులందరికీ తల వంచి నమస్కరిస్తూ, ఇచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రెస్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతకి జై. జై ఎన్టీఆర్.